వంశీ అందంగా ఉన్నాడని జైలుకు పంపారని జగన్ అనడం హాస్యాస్పదంగా ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఆయనకు మతిస్థిమితం సరిగ్గా లేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జగన్కే చెల్లిందన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రెడ్డి వంశీ గారు ఉన్న జైలుకి వెళ్లి పరామర్శ చేశారట. అంటే ఒక దొంగ ఇంకో దొంగను పరామర్శ చేయడం చాలా వింతగా విడ్డూరంగా ఉంది. ఆయన ఏదేదో మాట్లాడేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టుగా. వంశీను కొడాలి నాని ఇద్దరు అందంగా ఉంటారట. అందుకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు తట్టుకోలేక వాళ్ళు అరెస్ట్ చేయిస్తున్నారట. అందుకే చెప్తున్నాను మందులు సరిగా వాడండి అని. ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను. డబ్బులు లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాను అని. అమ్మ భారతమ్మ మందులు డోస్ పెంచమ్మా, ఇంటి మందులు సరిగా పనిచేయడం లేదు. అందంగా ఉంటే అరెస్ట్ చేయడం ఏంటమ్మా, నాకు అర్థం అవడం లేదు. కొడాలి నాని గారు వంశీ గారు అందంగా ఉన్నారని అరెస్ట్ చేయిస్తున్నారా? మతి స్థిమితం లేని వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. పైపెచ్చు ఇంకొక పదం కూడా ఆయన వాడారు. పోలీసులకి పాపం ఆ పదం కూడా మాట్లాడడానికి నాకే అసహ్యం వస్తుంది. బట్టలు కూడా తీసి కొడతాను. ఏంటి మాటలు అంటే, మిమ్మల్ని ఆల్రెడీ ఆంధ్రులు 5 కోట్ల మంది ఆంధ్రులు 11 సీట్లు ఇచ్చి ఒక మూల పారేశారు. మీకు ఏ మూడ తీసి పక్కన పెట్టారో మీకు తెలుసు. ఈరోజు 11 రెడ్డి అయ్యారు, మీరు రేపు 0 రెడ్డి అయిపోతారు.